సార్ బీఆర్ఎస్ పార్టీ దేశవాళీ కార్యాలయం ఢిల్లీలో మొన్న నూతనంగా కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దానికి కేటీఆర్ డుమ్మా కొట్టారు. కేటీఆర్ రావట్లేదు, కవిత సీఎం కాబోతుంది, కవితని సీఎం చేయాలనుకుంటున్నాడు, కేటీఆర్ అలకబూనాడు, తండ్రికి కొడుక్కి పడతలేదు అనేటువంటిది మొత్తంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో కేసీఆర్ పైన కానీ వాళ్ళ జరిగేటువంటి పరిస్థితులపైన, అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులపైన కానీ తీవ్రంగా ఆవిడ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అసలు దాన్ని ఎలా చూడాలి? ఓకే, కొండా సురేఖ గారు ఏమన్నారో నేను వినలేదు, మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడు అల్కబూనితే ఏంటి, అసలు కేటీఆర్ గారు అల్కబూనితే ఏంది, ఇంకెవరు అల్కబూనితే ఏంది, మనకు వచ్చిన సమాజానికి వచ్చిన నష్టం ఏంది, లాభం ఏంది అనేది ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏదో అల్కబూనినరు, కవిత గారికి అప్పచెప్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ప్రజలు వాళ్ళకి తీర్పు ఇచ్చిర్రు, వాళ్ళు ఎవరికైనా అప్పచెప్పుకొని ఏమన్నా చేసుకొని పాలన ఒకటి చక్కగా సాగితే చాలు. అది చూడాలి మనం, జనమైనా లీడర్లైనా ఇతర ప్రతిపక్ష పార్టీలైనా. ఓకే, వాళ్ళు ఒక పార్టీని, టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు, దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారు. సో కానీ అనుకోవడమే తప్ప వాళ్ళు దేశవ్యాప్తంగా పోవడానికి కాదు, వాళ్ళ టార్గెట్ అంతా తెలంగాణ తప్ప వేరే ఏం కాదు, ఇక్కడ మళ్ళీ గెలవడానికి. ఓకే, మీరు అన్నట్టు కవిత గారికి అప్పచెప్తారట బాధ్యతలు, ముఖ్యమంత్రి చేస్తారట, పార్టీ అధ్యక్షుడు అప్పచెప్తారట, ఆమెకే అప్పచెప్తారట. అంటే ఇప్పుడు తండ్రి ఎవరికి అప్పచెప్పాలి, ఎవరు ప్రయోజనకులు అనేది తండ్రి ఆలోచించుకుంటాడు, కేసీఆర్ గారు ఆలోచించుకుంటారు. కొడుకుకి ఇవ్వాలా, బిడ్డకి ఇవ్వాలని. ఇద్దరు కొడుకు బిడ్డ ఇద్దరు సమానమే, ఒక కడుపులో పుట్టినప్పుడు ఇద్దరు సమానమే. ఇద్దరు సమానం అన్నప్పుడు ఎవరు ప్రయోజకులు ఇందులో రాజకీయాల్లో, ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది తండ్రికి కేసీఆర్ గారికి తెలుసు. సో ఓకే, ఒకవేళ పార్టీ పదవికి కవిత గారికి ఇవ్వాలనుకోవచ్చు, ప్రెసిడెంట్. ఎందుకంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయిపోయింది కదా, ఒక సమస్య కూడా పోతుంది పార్టీలో. సమస్య ఏంటంటే ఈ పదవులు ఎవరికి అధికారం అనేదాన్ని ఒక రాజకీయ ప్రాంతీయ పార్టీలో ఇది ఈ లొల్లి ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే కుటుంబ పంచాయతీ ఉంటుంది, వారసత్వం. ఊరికి మంత్రి ఇస్తే నాకు ఇవ్వలేదని, తమ్మునికి ఇస్తే అన్నకి ఇవ్వలేదని, అన్నకి ఇస్తే చెల్లెకి ఇవ్వలేదని, చెల్లెకి ఇస్తే అక్కకి ఇవ్వలేదని, ఇట్లా బామ్మార్దికి ఇస్తే బావకి ఇవ్వలేదని, బావకి ఇస్తే బామ్మార్దికి ఇవ్వలేదని, ఈ పంచాయతీ ప్రాంతీయ పార్టీలో విపరీతంగా ఉంటాయి. సో అందులో భాగంగా కవిత గారికి లేక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, లేకపోతే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఇచ్చేస్తారు, రాష్ట్ర ప్రెసిడెంట్. జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారే ఉంటారు కదా, జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉంటారు, కూతురేమో రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, కొడుకేమో ముఖ్యమంత్రి ఉండొచ్చు, లేకుంటే కొడుకే అధ్యక్షుడు ఉండొచ్చు, కూతురే ముఖ్యమంత్రి. ఏదున్నా అంతా వాళ్ళే కదా పంచుకొని తినేది, ప్రజలకైతే ఏమి ఇయ్యరు కదా, వాళ్ళ కుటుంబమే కదా. ఇంకెవరికో పక్కన ఉన్న మంత్రులకో, లేకుంటే ఓ దళిత సామాజిక వర్గం, ఓ బీసీ సామాజిక వర్గంకో ముఖ్యమంత్రి పదవి ఇయ్యరు, పార్టీ అధ్యక్ష పదవి ఇయ్యరు. దాంట్లో పెద్దగా ఇతర పార్టీలు చర్చించేది ఏముంటుంది, మనం చర్చించుకునేది ఏముంటుంది చెప్పు. సో అంతా ఏదున్నా వాళ్ళే. ఇప్పుడు ఇంకా బ్రాంచీలు ఓపెన్ చేసంట, ఒక్కొక్క బ్రాంచ్కి ఇంకా ఎవరైనా అక్కడక్కడ వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఉంటే పెట్టుకుంటారు. ఏముంటుంది అందులో? ఏమీ ఉండదు. ఈ భారత రాష్ట్ర సమితి అనేది ఇది ఓన్లీ కేవలం తెలంగాణలో మళ్ళీ గెలవడానికి చేసే ఎత్తుగడ తప్ప ఇందులో ఏమీ లేదు. ఇందులో పెద్దగా చర్చలు అవసరం లేదు, పెద్ద ఆగం కావాల్సిన అవసరం లేదు. చాలామంది ఆగమయ్యి ఇక మొత్తం కేసీఆర్ బీజేపీ వదిలిన బాణం బీఆర్ఎస్, లేకుంటే పక్క రాష్ట్రంలో తెలుగు ఓటర్స్ నిలబెట్టి మా పార్టీని ఓడగొట్టడానికి అరే వాళ్ళు మస్తుకు వస్తారండి. ఏ పార్టీని ఓడగొట్టడానికి ఇంకోరు వస్తే మీరు ఓడిపోతారా? ఇది మాట్లాడకండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతారు, మా పార్టీని ఓడగొట్టడానికి. అంటే వాడు ఓడగొట్టడానికి రాకపోతే గెలవనికి వస్తుందా? మీ పార్టీ గెలిపేయనికి వస్తాడా? సో ఇది ఇట్లానే మానేసుకోండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మానేసుకొని మీ పని మీరు చేసుకోండి. సో బీఆర్ఎస్ అయినా ఏఆర్ఎస్ అయినా ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు కదా, బయట వాళ్ళు రారు కదా, అంతే కదా. దాంట్లో ఏమున్నది ఇలా? సో మీరు ఇంకెవరో లీడర్లు అన్నారు, వాళ్ళు అన్నారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక మీకు ఇయ్యరు కదా, మీరు మాట్లాడినంత సేపట్ల ఆ పదవులను మీకు ఇయ్యరు కదా. ఇది ఉత్తి చర్చ. కొడుకు అలుగుతుంది, బిడ్డ అలుగుతుంది, అల్టిమేట్గా వాళ్ళు అలిగిరనే మనకిస్తారా? మనకి ఇయ్యరు కదా. మళ్ళీ వాళ్ళనే గిన్నెడతారు, గదవ మాడతారు, గిన్నెడతారు, రా అంటారు, చేస్తారు, వాళ్ళకి ఇస్తారు, మనకి ఇస్తారా? ఇయ్యరు కదా.